ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించినంత వరకు కేంద్ర ప్రభుత్వం గూడా కీలకంగా భావిస్తోంది. ఎందుకంటే గూగుల్ దాని గురించి ఇంకా జగన్ తెచ్చాడా? చంద్రబాబు తెచ్చాడా? ఈ చర్చలు అనవసరం. ఇప్పుడు బెంగుళూరులో ఎవరు తెచ్చారు? లేకపోతే చెన్నైలో ఎవరు తెచ్చారు? హైదరాబాద్‌లో ఎవరు తెచ్చారు? వాళ్ళక్కడ ప్రచారం చేసుకొని, ఇక్కడ మనం ప్రచారం చేసుకుంటాం. అదొకటే దురద. తప్పించి పక్కన పెడితే ఆహ్, ప్రతి ఒక్కళ్ళ హయాంలోనూ అభివృద్ధి ఉంటది. ఎదుటి వాళ్ళ ని మనం బ్లేమ్ చేస్తూ కూర్చుంటే ఈ మనం అసలు చర్చించాల్సిన అంశం నుంచి పక్కకెళ్ళిపోతాం. గూగుల్ వలన జరగబోయేటటువంటి ప్రయోజనాలు. ఒకటి గూగుల్ డేటా సెంటర్ గూగుల్‌కి సంబంధించి ముందు ఉట్టి డేటా సెంటర్ అయితే గనక 200, 300 ఉద్యోగాలకు మించి రాదు. కానీ దానికి ఫాలో అప్‌గా ఉండేటటువంటి కేబుల్ వ్యవస్థ. సిఫి ఆల్రెడీ మొన్ననే వేసుకున్నారు డేటా సెంటర్ వాళ్ళది గూడా. కేబుల్స్‌ని విదేశాలకు తీసుకెళ్తే ప్రపంచంలో ఉన్నటువంటి ఏ దేశానికైనా ఇంటర్నెట్ కేబుల్స్‌కి సంబంధించి లింకప్ వైజాగ్ నుంచి నడుస్తది. తద్వారా ప్రపంచంలోని ప్రతి దేశానికి విశాఖపట్నం అన్నటువంటిది ఒక పాయింట్ కనబడుతుంది. ఇంకోటి టీసీఎస్‌లు, ఇన్ఫోసిస్‌లు ఇలాంటి కాగ్నిజెంట్లు అక్కడ పెడుతున్నప్పుడు ఆటోమేటిక్ గ్రోత్ అనేటటువంటిది కనబడుతుంది. గూగుల్ ఇంకోటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ అంటుంది. ఇది ఆషామాషి వ్యవహారం కాదు. అది గనక వచ్చిందంటే మాత్రం అద్భుతమైనటువంటి మార్పులకు అవకాశం ఉంటుంది. ఇప్పుడే మారుతున్నటువంటి పరిణామాలలో కీలకమైనటువంటిది. ఇక్కడ అమరావతిలో ఏదైతే క్వాంటమ్ వ్యాలీ, ఇప్పుడు అక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇది ఆనాడు ఏదైతే ఇంటర్నెట్ వ్యవస్థ వైపుకి లేకపోతే కార్పొరేట్ సాఫ్ట్‌వేర్ వ్యవస్థ వైపుకి టర్న్ అవుతున్నప్పుడు ఎట్లయితే మంచి భూమి దొరికిందో, ఇప్పుడు ఇక్కడ కరెక్ట్ టైంకి అందుకుంటున్నది ఆంధ్రప్రదేశ్. ఇది హైదరాబాద్‌కి, చెన్నైకి, బెంగుళూరుకి కాకుండా విశాఖ వైపుకి టర్న్ అవ్వడం అన్నటువంటిది కీలకం. ఇందులో ఖచ్చితంగా లోకేష్‌ని అభినందించాలి, చంద్రబాబుని అభినందించాలి, మోడీని అభినందించాలి, అశ్విని వైష్ణవ్‌ని అభినందించాలి, నిర్మలా సీతారామన్ అభినందించాలి. సేమ్ టైమ్ గ్రోత్ పరుగులు పెట్టాలని కోరుకోవాలి. అనవసరపు చర్చలతో టైం వేస్ట్ చేయడం దండగ.